మా సీనియర్ ప్రతినిధి ఢిల్లీ నుండి కళా గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కళా గారు, ఓవర్ టు యు. ఎలాంటి సమీకరణాలు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కళా గారు? మనకు 10 గంటల సమయంలోనే రాష్ట్రపతికి అంటే గతంలో ఉండేటటువంటి ఏదైతే మనకు సాంప్రదాయ పద్ధతులు ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ను పెట్టే ముందర ఒకటి ఆనవాయితీగా వస్తున్నటువంటిది రాష్ట్రపతితో ఏదైతే ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే బడ్జెట్ ని ప్రవేశపెట్టేటటువంటి ఒకటి పద్ధతి అంటే ప్రకారంగా మనం ముందుకు వెళ్ళేది ఉంటుంది. అయితే 10 గంటలకు ఇటు రాష్ట్రపతి భవన్ కి చేరుకోవడం జరిగింది నిర్మలా సీతారామన్. అక్కడ ప్రత్యేకంగా రాష్ట్రపతి స్వయంగా కూడా ఇటు పెరుగు చక్కెరతో అంటే ఒక మధురమైనటువంటి తీపి అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అనుకోవచ్చు, మన సాంప్రదాయకరంగా ఏదైతే గతం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ప్రకారంగానే ఆమెకు స్వయంగా తినిపించి అక్కడ నుంచి ఇప్పుడే కొద్దిసేపు క్రితంగా పార్లమెంట్ కు బయలుదేరినటువంటిది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. ఈరోజు చాలా రికార్డ్స్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అంటే 2వ మహిళ బడ్జెట్ ను ప్రవేశపెట్టేటటువంటి వ్యక్తిగా నిర్మలా సీతారామన్ గారు ఉండబోతున్నారు. మొట్టమొదట ఇందిరాగాంధీ ఏదైతే మొరార్జీ దేశాయ్ మనకి ఆయన రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి 1969 లో ఆమె బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటిది. 2వసారి 9వసారి అంటే 2వ మహిళ 9వసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. దేశవ్యాప్తంగా అనుకోవచ్చు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఎన్నో ఆశలతో ఉన్నటువంటిది ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిలో మనకు రక్షణ పరంగా అనుకోవచ్చు, ఆర్థిక పరంగా అనుకోవచ్చు, ఉపాధి కల్పన పరంగా అనుకోవచ్చు, అనేక రంగాల వాళ్ళు కూడా బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది ఈసారి అన్నటువంటిది మాత్రం ప్రత్యేకంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బడ్జెట్ కి సంబంధించినటువంటిది 11 గంటలకు ప్రారంభమయ్యాక ఇక్కడ అంటే ప్రత్యేకంగా దాదాపు మధ్యాహ్నం బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించినటువంటిది ప్రెస్ రిలీజ్ కూడా మనకు 2:30 అనేటువంటిది ఒక అప్డేట్. ఆ తర్వాత మనకు ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ లో మాత్రము అటు మనకు ఇటు రక్షణ పరమైనటువంటిది అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఉపాధి కల్పనకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. మరొక వైపు మనకు ప్రస్తుతం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా టారిఫ్లతో అన్ని దేశాలను భయపెడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ 50% ఏదైతే విధించాడో దానికి అనుగుణంగానే దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించే విధంగా మాత్రము ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ లో మాత్రము పెను మార్పులు ఖచ్చితంగా దేశ రక్షణ పరంగా అనుకోవచ్చు, ఆర్థిక వ్యవస్థను కూడా అంటే ఒక క్రమబద్ధతలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా బడ్జెట్ సమీకరణాలు ఉంటాయన్నది మాత్రం ఖచ్చితం. అంతేకాకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రం ఒక శుభవార్తనే వస్తుంది అన్నటువంటిది మాత్రము అందుతున్న సమాచారము. దాదాపు ఏదైతే వడ్డీ రేట్లు అనుకోవచ్చు 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రము ఒక ఏదైతే ఒక శుభవార్త మాత్రం వినొచ్చు. ఎందుకంటే మనకు ఆర్థిక సర్వేలో అంటే బడ్జెట్ కన్నా ముందుగా ఒక రోజు ముందుగా చేసినటువంటి ఆర్థిక సర్వేలో ఉన్నటువంటిది గత బడ్జెట్ లో ఉండేటటువంటి ఏ అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఈసారి ఏ విధంగా ఉండబోతుందనేది ఒక అంటే మనకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా అంటే ఈ రోజు 11 గంటలకు ఉండేటటువంటిది. మరొకటి అంటే మహిళలకు చాలా అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బంగారం అనుకోవచ్చు, వెండి అనుకోవచ్చు రేట్లు పెరిగిపోతున్నటువంటిది ఈ బడ్జెట్ లో ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రతి మహిళ కూడా ఎదురు చూసేటటువంటిది బడ్జెట్ సంబంధించినటువంటిది. మరొక వైపు ఇక్కడ రక్షణ పరంగా మాత్రము గత బడ్జెట్ లో కన్నా ఇప్పుడు బడ్జెట్ లో ఖచ్చితంగా దీనికి పెద్ద మొత్తంలో బడ్జెట్ సమీకరణలు అనుకోవచ్చు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ మొత్తం మీద మాత్రం 26-27 కి సంబంధించినటువంటి బడ్జెట్ ఒక రూపకల్పన అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఘడియలు అంకెల గారడి 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఎస్, థ్యాంక్ యూ కళ గారు. మళ్ళీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వీళ్ళు అప్రోచ్ యూ.